ఒకప్పుడు ఉద్యోగం అంటే డబ్బు సంపాదించి కుటుంబాన్ని చూసుకోవడానికి ఒక మార్గం మాత్రమే. కానీ ఇప్పుడు చాలామంది జీవితంలో ఉద్యోగం చాలా ముఖ్యమైన భాగంగా మారిపోయింది. ఉదయం ఎప్పుడు లేవాలి, రోజంతా ఏం చేయాలి, ఎప్పుడు సెలవు తీసుకోవాలి, ఎక్కడికి వెళ్ళాలనే విషయాలు కూడా ఉద్యోగం ఆధారంగా నిర్ణయించబడుతున్నాయి. మొదట్లో మన ఉద్యోగాన్ని మన అవసరాలు తీర్చడానికి, డబ్బు సంపాదించడానికి చేసే పనిగా చూస్తాం. కానీ కొంతకాలం తర్వాత మన జీవితమే ఉద్యోగం చుట్టూ తిరగడం ప్రారంభిస్తుంది. మన కలలు, ఇష్టాలు, చేయాలి అనుకున్న పనులు నెమ్మదిగా వెనక్కి వెళ్ళిపోతాయి. అందుకే అసలు ప్రశ్న ఉద్యోగం మంచిదా చెడ్డదా అని కాదు. ఉద్యోగం కోసం జీవిస్తున్నామా లేక జీవితం కోసం ఉద్యోగం చేస్తున్నామా అనేదే ముఖ్యమైన ప్రశ్న. 22 ఏళ్ల యువకుడిని ఇమాజిన్ చేయండి. కాలేజ్ పూర్తయింది. జీవితంపై చాలా ఎక్సైట్మెంట్గా ఉంటాడు. తన భవిష్యత్ గురించి చాలా కలలు కంటాడు. మంచిగా డబ్బు సంపాదించాలి అనుకుంటాడు. తనకు నచ్చిన పని చేయాలి అనుకుంటాడు. కొత్త ప్రదేశాలు చూడాలి అని అనుకుంటాడు. జీవితంలో చాలా అవకాశాలు తన ముందే ఉన్నాయని అనిపిస్తుంది. కొద్ది రోజుల తర్వాత అతనికి మొదటి ఉద్యోగం వస్తుంది. ఫస్ట్ డే ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఒక కొత్త చాప్టర్ ప్రారంభమైన ఫీలింగ్ ఉంటుంది. మొదటి సాలరీ అకౌంట్లో పడిన రోజు అతనికి ప్రపంచాన్ని గెలిచినట్లు అనిపిస్తుంది. ఇంట్లో పేరెంట్స్ కళ్ళలో కనిపించే ప్రైడ్, అతని అకౌంట్లో కనిపించే మొదటి సాలరీ మెసేజ్, ఇవన్నీ నిజంగా స్పెషల్ మూమెంట్సే. కానీ కథ అక్కడితో ఆగదు. కొన్ని మంత్స్ తర్వాత జీవితం స్టోరీ రొటీన్గా మారడం ప్రారంభిస్తుంది. మండే నుండి ఫ్రైడే వరకు పని, సాటర్డే కొంత రెస్ట్, సండే సాయంత్రం వస్తే చిన్న యాంగ్జైటీ, మళ్ళీ మండే వచ్చిందని. ఇలా ప్రతివారం ఒకేలా గడుస్తూ ఉండడం మొదటి ఇది నార్మల్గా అనిపిస్తుంది. కానీ నెమ్మదిగా ఇదే రొటీన్ జీవితంలో భాగంగా మారిపోతే ఇదే సమయంలో మనిషి ఆలోచించే విధానంలో నెమ్మదిగా కనిపించిన ఒక మార్పు వస్తుంది. ఒకప్పుడు జీవితంలో ఏం చేయాలనుకుంటున్నాడో ఆలోచించే మనిషి ఇప్పుడు నెక్స్ట్ సాలరీ డేట్ ఎప్పుడు వస్తుందో అని ఆలోచించడం ప్రారంభిస్తున్నాడు. ఇక్కడ ఒక అన్కంఫర్టబుల్ ట్రూత్ ఉంది. చాలామంది ఉద్యోగం ఫ్రీడమ్ కోసం జాయిన్ అవుతారు. అంటే వాళ్ళు తమ డబ్బుని తామే సంపాదించాలి, ఇండిపెండెంట్గా జీవించాలి మరియు ఇతరులపై ఆధారపడకుండా ఉండాలి అని అనుకుంటారు. కానీ కొన్ని సంవత్సరాల తర్వాత పరిస్థితి మారుతుంది. ఉద్యోగం వదిలేయాలని అనిపించిన నెలవారీ ఖర్చులు, ఈఎంఐలు మరియు కుటుంబ బాధ్యతల వల్ల అది కష్టంగా అనిపిస్తుంది. ఇలా వాళ్ళు బయటకు చూస్తే ఫ్రీగా ఉన్నట్లు కనిపించిన లోపల మాత్రం ఉద్యోగంపై పూర్తిగా ఆధారపడిపోయిన భావన కలుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ లైఫ్ స్టైల్, ఎక్స్పెన్సెస్, రెస్పాన్సిబిలిటీస్ అన్ని శాలరీ మీద డిపెండ్ అయిపోయినాయి కాబట్టి. ఒకప్పుడు జాబ్ నచ్చకపోతే వదిలేస్తా అని అనుకున్న వ్యక్తి కొన్ని సంవత్సరాల తర్వాత రెసిగ్నేషన్ లెటర్ టైప్ చేసి సేవ్ చేస్తాడు, కానీ సెండ్ చేయడు. కారణం ఉద్యోగం మీద ప్రేమ కాదు, భవిష్యత్తులో ఏమవుతుందో తెలియకపోవడం వల్ల వచ్చే భయం. జాబ్ లేకపోతే ఈఎంఐ ఎలా, ఫ్యామిలీ ఎక్స్పెన్సెస్ ఎలా, ఫ్యూచర్ ఎలా? నెమ్మదిగా ఉద్యోగం డబ్బు సంపాదించే మార్గం మాత్రమే కాకుండా జీవితానికి ఒక భద్రతలా అనిపించడం మొదలవుతుంది. చాలామంది ఒక పెద్ద మిస్టేక్ చేస్తారు. వాళ్ళు ఉద్యోగం చేస్తున్నారని అనుకుంటారు, కానీ రియాలిటీలో వాళ్ళు నెమ్మదిగా తమ జీవితాన్ని ఉద్యోగం చుట్టూ నిర్మించడం ప్రారంభిస్తారు. వెకేషన్ లీవ్స్ ఆఫీస్ క్యాలెండర్ ప్రకారం ప్లాన్ అవుతాయి. ఫ్యామిలీ టైం ఆఫీస్ షెడ్యూల్ ప్రకారం అడ్జస్ట్ అవుతుంది. హెల్త్ కూడా ఫ్రీ టైం ఉంటే చూసుకుందాం అనే కేటగిరీలో వెళ్తుంది. డ్రీమ్స్ అవి పూర్తిగా చనిపోవు, కానీ పోస్ట్పోన్ అవుతూ ఉంటాయి. ఈ సంవత్సరం కాదు, వచ్చే సంవత్సరం చేస్తాను, కొంచెం మనీ సేవ్ చేసిన తర్వాత చేస్తాను, ప్రమోషన్ వచ్చిన తర్వాత, జీవితంలో కొంచెం సెటిల్ అయిన తర్వాత, ఇలా చాలామంది అనుకుంటూ తమ గోల్స్ని వాయిదా వేసుకుంటూ ఉంటారు. ఆ గోల్స్ పూర్తిగా చనిపోవు, కానీ మొదలు పెట్టకుండా అలాగే మిగిలిపోవచ్చు. ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఉద్యోగం మనిషిని ఐడెంటిటీని కూడా మార్చేసింది. ఒకప్పుడు మనిషి తనని తాను తన ఇంట్రెస్ట్ ద్వారా డిఫైన్ చేసుకునేవాడు. మ్యూజిక్ ఇష్టం, రైటింగ్ ఇష్టం, స్పోర్ట్స్ ఇష్టం, ట్రావెలింగ్ ఇష్టం, ఇలా. కానీ కొంతకాలం తర్వాత కన్వర్జేషన్ ఇలా మారిపోయింది. నేను మేనేజర్, నేను అనలిస్ట్, నేను టీమ్ లీడ్. ప్రొఫెషన్ స్లోలీ పర్సనాలిటీని రీప్లేస్ చేయడం ప్రారంభిస్తుంది. జాబ్ టైటిల్ ఒక డిజిగ్నేషన్ మాత్రమే కాదు, అది ఐడెంటిటీగా కూడా మారిపోయింది. చాలామంది బర్న్అవుట్ అంటే ఏమిటో సరిగ్గా అర్థం చేసుకోరు. బర్న్అవుట్ అనేది ఎప్పుడూ ఎక్కువగా పని చేయడం వల్ల మాత్రమే రాదు. చాలాసార్లు ఒకే పనిని మళ్ళీ మళ్ళీ చేయడం వల్ల కూడా వస్తుంది. అదే మార్నింగ్, అదే రూట్, అదే మీటింగ్స్, అదే డిస్కషన్స్, అదే టార్గెట్స్, అదే లైఫ్. ఒక రోజు కాదు, ఒక నెల కాదు, సంవత్సరం పాటు శరీరం అలసిపోకపోయినా మనసు టైట్గా అవుతుంది. అందుకే చాలామంది నాకు పని మీద కోపం లేదు, కానీ ఎందుకో లైఫ్ మీద ఎగ్జైట్మెంట్ తగ్గిపోయింది అని భావిస్తారు. ఇక్కడే ఉద్యోగం వల్ల మనం గమనించిన ఒక ముఖ్యమైన విషయం ఉంటుంది. జాబ్ మనకి ఇన్కమ్ ఇస్తుంది, కానీ టైం తీసుకుంటుంది. సెక్యూరిటీ ఇస్తుంది, కానీ రిస్క్ తీసుకునే కరేజ్ని తగ్గిస్తుంది. స్టేబిలిటీ ఇస్తుంది, కానీ క్యూరియాసిటీని తగ్గిస్తుంది. ప్రమోషన్ ఇస్తుంది, కానీ కొన్ని డ్రీమ్స్ని వెనక్కి నెడుతుంది. అయితే ఉద్యోగం విలన్ కాదు, హీరో కూడా కాదు. ఇది ఒక ట్రేడ్. ప్రతి నెల శాలరీ పొందడానికి మనం మన సమయాన్ని ఇస్తాం, మన శక్తిని ఇస్తాం, మన అటెన్షన్ ఇస్తాం. కొన్నిసార్లు మన డ్రీమ్స్ని కూడా పక్కన పెడతాం. ప్రశ్న ఉద్యోగం మంచిదా చెడ్డదని కాదు. ప్రశ్న ఏమిటంటే మన ఉద్యోగంలో మన సమయం మరియు శక్తిని ఉపయోగించి పనిచేస్తాం, దాని బదులుగా జీతం పొందుతాం.
ఈ విషయం మనకు స్పష్టంగా అర్థమైందా లేదా అనేది ముఖ్యమైన ప్రశ్న. ఉద్యోగం కేవలం డబ్బు సంపాదించడం మాత్రమే కాదు, అది మన టైంని ఎలా ఉపయోగించుకోవాలో ప్రభావితం చేస్తుంది. స్వేచ్ఛ అంటే ఏమిటో మన ఆలోచనను మార్చేస్తుంది. విజయం అంటే ఏమిటో కూడా మార్చేస్తుంది. ముఖ్యంగా అది మన వ్యక్తిత్వాన్ని మరియు మనం ఎలాంటి మనిషిగా మారుతున్నామో ప్రభావితం చేస్తుంది. అందుకే చివరికి ఒక ప్రశ్న మిగిలింది. మనం ఉద్యోగం చేస్తున్నామా, లేక మన జీవితాన్ని నెమ్మదిగా ఉద్యోగం చుట్టూ నిర్మించుకుంటున్నామా?